హాయ్ హెయిర్ గుడ్ మార్నింగ్. ఈ రోజు లేటెస్ట్ అప్డేట్స్ స్వాగతం. రెడ్ బుక్ వార్నింగ్, లోకేష్ హెచ్చరిక. రెడ్ బుక్ లో ఇప్పటి వరకు 3 పేజీలే పూర్తయ్యాయి అంటున్నారు మంత్రి నారా లోకేష్. కానీ ఇంకా చాలా పేజీలు మిగిలే ఉన్నాయంటూ వైసీపీకి క్లియర్ వార్నింగ్ ఇచ్చారు. ఎవరికి ఎప్పుడు ముహూర్తం పెట్టాలో తనకు బాగా తెలుసంటూ లోకేష్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నేతలు ఎగిరెగిరి వస్తున్నారని రప్పా అంటున్నారని విమర్శించారు. ఇక మేము 2 రప్పాలు ఇస్తామంటూ లోకేష్ కౌంటర్ హెచ్చరిక. ఇప్పటికే పలువురు మాజీ మంత్రులు, కీలక వైసీపీ నేతలు చెలికెళ్లారు. కొంతమంది బెయిల్ పై ఉన్నారు. మరి రెడ్ బుక్ లో మిగిలిన పేజీల్లో ఎవరి జాతకాలున్నాయి? ఇప్పటివరకు పూర్తయిన 3 పేజీలు ఏం చెప్తున్నాయి? ఇది రాజకీయ హెచ్చరికేనా లేదా రాబోయే రోజులకు సంకేతమా? దీని గురించి మీరు ఏమనుకున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే జనసేన ఎమ్మెల్యేలతో పవన్ 1-2-1. జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కళ్యాణ్ 1-2-1 భేటీ ప్రారంభించారు. తొలి రోజే 9 మంది ఎమ్మెల్యేలతో వ్యక్తిగత సమావేశం నిర్వహించారు. మీ పనితీరు చిరుస్థాయిగా నిలవాలని పవన్ హితో పలికారు. పార్టీ కార్యక్రమాల నిర్వహణకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ఇక ఎమ్మెల్యేల ప్రోగ్రెస్ రిపోర్ట్ను పరిశీలించడంతో పాటు కీలక అంశాలపై చర్చించారు. డిప్యూటీ సీఎం హోదాలో కొత్త ఒరవడికి పవన్ శ్రీకారం చుట్టారా? ప్రజల సమస్యలతో పాటు ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు, ఏం చేయాలి, నియోజకవర్గాలకు ఏం కావాలి, ఈ చొరవపై జన సైనికుల స్పందన ఏంటి, ఎమ్మెల్యేలు ఏమనుకుంటున్నారు? దీనికి సంబంధించి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే పోలవరం నల్లమల సాగర్ జలజగడం. పోలవరం నల్లమల సాగర్ విషయంలో ముందుకే వెళ్తోంది ఏపీ. తెలంగాణ అభ్యంతరాలపై ఆందోళన లేదన్న సంకేతాలు. కేంద్ర సాయం కోసం సీఎం చంద్రబాబు నాయుడు స్వయంగా వినతి చేశారు. మరోవైపు తెలంగాణ సుప్రీంకోర్టు బాట పట్టింది. ఏపీ మాత్రం కేవీఎట్ వేసి న్యాయపూర్కు సిద్ధమైంది. ఒకవైపు కోర్టు యుద్ధం, మరోవైపు నిధుల ప్రయత్నం. ప్రాజెక్టుపై ఇరు రాష్ట్రాల వాదనలు వేరు. ఇది మరో జలజగడంగా పీక్కు వెళ్తుందా లేదా కూర్చొని మాట్లాడి సమస్యలు పరిష్కరించే దారి కనిపెడతారా? దీని గురించి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే మోదీ కాంగ్రెస్ చాయ్ పాలిటిక్స్. ఇక రష్యా అధ్యక్షుడు పుతిన్ విందుకు రాహుల్ గాంధీని పిలవలేదని కాంగ్రెస్ గగ్గోలు పెట్టింది. కానీ పార్లమెంట్ సమావేశాల తర్వాత స్పీకర్ ఛాంబర్లో ఇచ్చిన తేనేటి విందుకు ప్రియాంక గాంధీ హాజరయ్యారు. అక్కడే ప్రధాని నరేంద్ర మోదీతో స్నేహపూర్వక సంభాషణలు మొదలయ్యాయి. ఇక సభలో వేడి, రాజకీయ వేదికలపై సెగలు, కానీ చాయ్ పే చర్చలో స్మైల్స్ కనిపించాయి. ఇది రాజకీయ వ్యూహమా, మోదీ చాణక్యమా లేదా కొత్త సంకేతమా? దీని గురించి వెళ్ళబడుతున్నాను కామెంట్ ప్రతినిధి. నెక్స్ట్ న్యూస్ లాస్ట్ చూసుకుంటే ఉపాధి హామీ పథకం పేరు రగడ. ఉపాధి హామీ పథకం పేరుపై దేశవ్యాప్తంగా రాజకీయ గగ్గోలు. ఈ పథకానికి గాంధీ పేరు ఎప్పుడు పెట్టారు, ఎందుకు పెట్టారు? అంతకుముందు ఈ పథకం పేరు ఏంటి? పథకాలకు గాంధీ పేరు పెట్టొచ్చా? కేంద్రం చెబుతున్న వాదన ఏంటి? గాంధీ పేరు తొలగించడంపై విపక్షాల అభ్యంతరాలు ఏంటి? కొత్త పేరులో రాముడున్నాడా? విబిజీ రామ్జీ అని ఎందుకు అంటున్నారు? జీ రామ్జీ అంటే రాముడు ఉన్నట్లేనా? పథకాల పేర్లపై ఎందుకు ఇంత రగడ? ఇది పేర్ల యుద్ధమా లేదా రాజకీయ ప్రతీకల పోరా? దీని గురించి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి.